నమస్తే అండి. నమస్తే. సో సాలే మూవీలో మీరు క్యారెక్టర్ చేశారు కదా? చేశామండి. మీ క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది? మీరు మాకు టీజర్ లో కనిపించలేదు. కనిపించలేదంటే తర్వాత కనిపిస్తానండి. తర్వాత కనిపిస్తారా? మీ క్యారెక్టర్ ఏంటి? మొత్తం సినిమా చూస్తే కనిపిస్తాం. ఓకే. నా క్యారెక్టర్ మా డైరెక్టర్ చెప్పదన్నారు, అందుకే బాగానే ఉంటది. సాలే అంటే అన్ని చిత్రాలలో ఈ సాలే టైటిల్ ఒక వెరైటీగా ఉంది. టీజర్ చూసారా మీరు? చూసామండి. చాలా బాగుంది. మీ ఫ్యామిలీ మొత్తం చూసారా? ఫ్యామిలీ అంతా చూసింది. టీజర్ లో చూసినట్లయితే మనకి అడల్ట్ కంటెంట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో మీ ఫ్యామిలీ నుంచి మీకు ఏమైనా రెస్పాండ్ అనేది ఏ విధంగా వచ్చింది? మా ఫ్యామిలీ అందరు చూసినప్పుడు బాగానే ఉంది అని చెప్పారు. సాలే మూవీ బాగానే ఉంటుందని నేను కూడా చెప్పిన. మూవీ కూడా బాగానే వచ్చింది. సాలే మూవీ ఒక టైటిల్, అదొక రకమైన టైటిల్, అంత వెరైటీగా ఉంది. సాలే అని మనం నార్మల్ కామన్ గా తిట్టేవాడు. అదే మూవీకి పెట్టడానికి రీజన్స్ ఏమన్నా చెప్తారా? సాలే అంటే అది ఒక హిందీలో తీసుకుంటే సాలే అంటే ఒక బామర్ది. అంటే హీరో క్యారెక్టర్ అలానే ఉంటుందా? హీరో పేరు సాలేనా? అంటే ఒక గల్లీ వాళ్ళు సాలే అని పెట్టుకుంటారు. అంటే పిలుస్తారా తిడతారా? పేరు సాలే అని పెట్టుకుంటారు. పేరు అది కాదు, సాలే అని పిలుస్తారు. కామన్ గా పిలుస్తారు. ఒక థియేటర్స్ కి ఈ మూవీ చూడడానికి వెళ్తారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా వెళ్తాం. ఫ్యామిలీతో సహా వెళ్తాం. ఇప్పుడు టీజర్ చూసి మనకి మూవీ చూడాలని ఇంట్రెస్ట్ రావాలంటే ఒక ఫనీ డైలాగ్స్ ఉండాలి, ఒక మంచి మెసేజ్ అనేది ఉండాలి సొసైటీలో. బట్ ఇది మెసేజ్ కాకుండా ఇంకా నెగిటివిటీ స్ప్రెడ్ చేసే విధంగా ఉంది మూవీ టీజర్ లో. సో మీరు ఏం చెప్తారు? కామెడీ అని ఉంది, ఫైట్స్ ఉన్నాయి. కామెడీ మాకు ఎక్కడ కనిపించలేదు, అంతా అడల్ట్ కంటెంట్. సినిమా అడల్ట్ కంటెంటే ఉంది. మాకు కామెడీ ఎక్కడ కనిపించలేదు. టీజర్ మొత్తం అడల్ట్ కంటెంటే ఉంది. అన్ని విధాలుగా ఉన్నది సినిమా. అందరు చూడదగ్గ సినిమా సాలే మూవీ. టీజర్ కూడా బాగానే ఉంది. సినిమా వచ్చినాక, సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.